హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాను అనమాట. 2022లో ఇండియాకి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను. తర్వాత 2025లో ఇప్పుడు వచ్చినప్పుడు ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులందరితో కలిపి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మా వరలక్ష్మి వ్రతం విశేషాలు ఏంటి, ఎలా జరిగింది అనేసి వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. దాదాపుగా 2008 నుంచి మేము ఇలా వరలక్ష్మి వ్రతం పూజారి గారిని పిలిచి చేసుకుంటామన్నమాట. సో మాకు అంతకుముందు అయితే జస్ట్ వరలక్ష్మి వ్రతం అంటే జస్ట్ దేవుడిని పెట్టుకొని ఫోటోకే పూజ చేసేవాళ్ళం. కానీ మాకు తెలిసిన బ్రాహ్మణులు సో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలి, దాని విశిష్టత మొత్తం అన్నీ తెలియడంతో మేము అందుకే వరలక్ష్మి వ్రతం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. ఏది ఆడంబరం కోసం కాదు, ఇలా చేసుకోవడం మాకు చాలా సంతోషం అన్నమాట. ఎంత కష్టమైనా అమ్మవారిని అలా అలంకరించుకొని అలా చేసుకోవడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇవాళ అయితే మా అన్నయ్య వదిన ఇద్దరు కూర్చొని పీటల మీద కూర్చొని వ్రతం చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను జరుపుకున్నాను అనమాట. సో ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి, ఇలా అందరితో కలిసి ఇలా వరలక్ష్మి వ్రతం ఇంత చక్కగా చేసుకోవడం. రణాయచక్షుషే యోగస్య వతమో రహస్తస్య వాదిత్యనః ఉస్తిరమాద్రః తస్మారంగమయ శిక్షాజన్వచాల్ షడ్శోపేత దధిమధ్యాజ్య సంయుతం నానాభక్షలోపేత ప్రధానం హరివల్లభే వరమహాలక్ష్మీ దేవతాభ్యో నమః. పానకం పెట్టారు కదమ్మా. అది కేవలం స్త్రీలు ఆచరించడం వల్ల ఆ గృహంలో ఎటువంటి సౌభాగ్యాలు కలుగుతాయి. ఐశ్వర్యాలతో అంటే ధనంతో కాకుండా మానసికమైనటువంటి ఆ సంతృప్తి కలిగినప్పుడు ఈశ్వరుడు సమస్తమైనటువంటి ఆ రత్నమయమైన సింహాసనాన్ని ఆచరించుకొని అక్కడ ఆశీనులైనటువంటి సమయంలో పార్వతీదేవి సమస్తమైనటువంటి ఆ నంది భృంగి సమస్త దేవతలు ఆ పరివార దేవతలతో కూడినటువంటి ఆ యొక్క పరమేశ్వరునితో ఆ యొక్క అమ్మవారు చూసి ఈ విధంగా ప్రశ్న వేసింది. అయ్యా స్వామి, సమస్తమైనటువంటి ఈ లోకములో స్త్రీ ఆమె ఎప్పుడు కూడా సౌభంగలిగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి, ఎన్ని కష్టములు వచ్చినా కూడా ఆవిడకు స్వామి అని చెప్పి మరలా అమ్మవారు ప్రశ్న వేస్తే అప్పుడు ఆ విధంగా స్వామి చెప్తా ఉన్నాడు. ఎవరైనా సరే ఒక విశేషమైనటువంటి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి భృగువాసరే అంటాం. అంటే మనం శుక్రవారం రోజు విశేషంగా ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి వారు పెద్ద చిన్న వయసు భేదం లేకుండా తంతు వితంతు మాంగళ్యము అనేటువంటి వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలు అన్ని రకాలైనటువంటి యోగ్యతగా ఉంటారు. వాళ్ళు ఆ రోజు ప్రాతకాలంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని మంగళ స్నానాలు ఆచరించి ఆ సాయం ప్రజోషకాల వేళ ఆ గోధూలి వేళ రంగవల్లులతో వేదికను ఏర్పాటు చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క సువర్ణ కలశమా, బంగారు కలశమా, లేకుంటే వెండి కలశమా, ఏదైనా సరే వారి అనుసారంగా ఆ కలశాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి అన్ని రకాలైనటువంటి భక్ష భోజ లేహ్య చోస్య షడ్శోపేతమైనటువంటి ఆ యొక్క నైవేద్యాలను కూడా సమర్పించి అమ్మవారిని శ్రవణానందం చేసి ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా శుభం కలుగుతుంది అని ఆ యొక్క పరమేశ్వరుడు చెప్పాడు. అప్పుడు మరలా పార్వతి కలగ చేసుకుని, స్వామి మీరు చెప్పిన విధానం బాగానే ఉన్నది, మరి ఒకవేళ భూలోకంలో ఈ యొక్క వ్రత విధానం తెలిసి ఉంటే ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదయోసానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానాయుస్తేతో దదాతి నమోస్తుతే. ఓం గౌరీ ఇక్కడైతే మేము తోరణ పూజ చేస్తున్నాం అనమాట. పూజ అయితే అయిపోయి ఇప్పుడు వచ్చిన ఆడవాళ్ళందరికీ తోరణాలు కడుతూ ఉన్నామన్నమాట. వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు తోరణ పూజ అనేది మెయిన్ కదా. సో ముత్తైదువులందరికీ పసుపు కుంకుమ ఇచ్చి తోరణ పూజ చేస్తున్నాం.
కనిపిస్తున్నారు కదా, మా పేరు మాణిక్యాంబ. సో ఈవిడే మాకు వరలక్ష్మి వ్రతం దాని విశిష్టత మొత్తం నేర్పించారనమాట. 2008 నుంచి వాళ్ళ పరిచయంతో మా జీవితాల్లో ఎన్నో మార్పులు. సో అలా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకొని దాని విశిష్టతని బాగా మాకు ఆచారాలు అన్ని పద్ధతులు నేర్పించిన వాళ్ళు. ఇక్కడైతే మేము వాయనం ఇస్తున్నాం అన్నమాట, చాటర్ వాయనము. సో అమ్మవారికి మెయిన్ వాయనం ఇస్తాం కదా, అది ఈమెకి ఇస్తున్నాము మేము. సో ఇక్కడ నేను ఇస్తున్నా, అక్కడ మా వదిన, ఇద్దరం వాయనాలు ఇచ్చామన్నమాట. మహాలక్ష్మి ఇక్కడేమో మా వదిన నాకు వాయనం ఇస్తోందనమాట, మా పుట్టినింటి వాయనం ఇచ్చారు. నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మీ దేవి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదన ఇచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ. పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి నీవు, పసిడి బుగ్గల పాల పెళ్ళి. పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మీ దేవి, పసిడి బుగ్గల పాల పెళ్ళి. పువ్వులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై, పువ్వులు పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై, కాలి అందెలు గల్లని మురియక కలహంస నడకతురమ్మ, కాలి అందెలు గల్లని మురియక కలహంస నడకతురమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మీ దేవి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ. చిన్నంత చాలుని పొంగు బంగారమి, పిలిచినంత అమ్మాయని పలికేటి దైవమి, తలచినంత చాలుని తోడు నీడగా ఉండు, భక్తులు వేడినంత చాలుని ఎతలు దూరమగునే, ఎతలు దూరమగునే. అమ్మా కావవే మాదరి చేరవే, అమ్మా కావవే మాదరి
ప్రసన్నంబు కావేల కారుణ్య వేళ అమ్మా నీ వేళ ఆనందడోల జగాలన్నీ ఊగేను ఆనంద చోళ అమ్మా నీ వేళ. మనస్సంకల్ప సిద్ధిరస్తు. ఇదండి మా వరలక్ష్మి వ్రతం విశేషాలు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు మేము ముందుకు త్వరలోనే వస్తాను. అప్పటిదాకా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Until then, see you, bye. Thanks for watching my channel.